మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా నదిపై నిర్మించిన శ్రీశైలం డ్యాం భద్రతకు పెను ముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. డ్యాం దిగువన పంచ్పూల్లో భారీ గొయ్యి ఏర్పడటంతో ఆనకట్ట భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని హెచ్చరించింది. ఈ ఏడాది జూన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తాజాగా నిర్వహించిన అండర్ వాటర్ పరిశీలన అనంతరం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. డ్యాం నుంచి విడుదలయ్యే నీటి ప్రవాహ వేగానికి ప్లంజ్పూల్లో 35 నుంచి 45 మీటర్ల లోతైన గొయ్యి ఏర్పడినట్లు కమిటీ గుర్తించింది. డ్యాం అప్రాన్ ముగిసిన 15 మీటర్ల తర్వాత మొదలైన ఈ గొయ్యి సుమారు 150 మీటర్ల వరకు విస్తరించింది. దీనివల్ల డ్యాం అప్రాన్కు తీవ్ర ముప్పు వాటిల్లింది. అప్రాన్ కింద 4 మీటర్ల లోతైన రంధ్రం ఏర్పడి అది డ్యాం వైపు 14-15 మీటర్ల వరకు విస్తరించింది. దీంతో అప్రాన్లోని సగభాగం ఎలాంటి ఆధారం లేకుండా గాల్లో వేలాడుతున్నట్లు నిపుణులు తేల్చి చెప్పారు. డ్యాం పునాదుల కంటే ఎక్కువ లోతులో ఈ గొయ్యి ఉండటం అత్యంత ఆందోళన కలిగించే విషయం. 2018లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అధ్యయనంలో గొయ్యి లోతు 32 మీటర్లు ఉండగా ఇప్పుడు అది 45 మీటర్లకు చేరటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. అప్రాన్ రక్షణ కోసం ఏర్పాటు చేసిన 62 స్టీల్ సిలిండర్లలో చాలా వరకు దెబ్బతిన్నాయని, 5 సిలిండర్లు ఇప్పటికే వరదల్లో కొట్టుకుపోయాయని నివేదికలో తెలిపారు. దీనిపై మరింత సమాచారం శ్రీశైలం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు. హరినాయుడు, చెప్పండి. కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం డ్యాం భద్రతకు పెనుముప్పు వాటిల్లిందని తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మేడం. నంద్యాల జిల్లా శ్రీశైలం, అదేవిధంగా శ్రీశైల జలాశయాన్ని గేట్లు పరిశీలించినటువంటి నిపుణుడు కన్నయ్య నాయుడు. దాదాపు శ్రీశైల జలాశయాన్ని గేట్లు నిపుణులు కన్నయ్య నాయుడు పరిశీలించారు. జారాపం వద్దకు చేరుకున్న కన్నయ్య నాయుడు జలాశయం అధికారులతో కలిసి జలాశయం పరిశీలించారు. జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల స్థితిని కన్నయ్య నాయుడు క్షుణ్ణంగా పరిశీలించారు. శ్రీశైలం జలాశయం 10వ నెంబర్ గేట్ల ద్వారా వచ్చే నీటి లీకేజ్ వల్ల ఇబ్బంది లేదని కన్నయ్య నాయుడు తెలిపారు. 10వ గేట్ నుంచి నీటి లీకేజ్ 10% కంటే తక్కువగానే ఉందన్నారు. శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా పెయింటింగ్ వేయాలని అధికారులకు సూచనలు తెలియజేశారు. 2010 తర్వాత గేట్లను పెయింటింగ్ వేయలేదని పెయింటింగ్ వేయాలన్నారు. అలానే జలాశయం ప్రారంభమై 40 సంవత్సరాలు అవుతుందని, ప్రస్తుతం మెయింటెనెన్స్ బాగుందని, అలాగే మెయింటెనెన్స్ చేస్తే మరో 20 ఏళ్ళు జలాశయానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఒకవేళ కుదిరితే 5 ఏళ్ళు శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్లు స్థానంలో కొత్తవి మార్చుకోవాలని, శ్రీశైలం జలాశయం గేట్ల నిర్వహణకు తగినంత అదేవిధంగా నిధులు ప్రభుత్వం కేటాయిస్తే బాగుంటుందని కన్నయ్య నాయుడు అభిప్రాయం తెలిపారు. మరి ముఖ్యంగా జలాశయం ముందు భాగంలో ఏర్పడినటువంటి ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం జలాశయానికి ప్రమాదం లేదని, జలాశయం నుండి సుమారు 600 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఉందని, దానివల్ల జలాశయానికి ఇబ్బంది లేదని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు అయితే మనకు ఇదివరకే అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు అక్కడ చేరుకొని గేట్లు పరిశీలించడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్లంజ్ పూల్ లో ఎలాంటి అయితే గోతి ఏర్పడిందో ఆ గోతి దగ్గర ఉన్నటువంటి సిలిండర్లను కూడా పరిశీలించినటువంటి తెలియంది. దాదాపుగా అక్కడ ఈ వాటర్ వల్ల పూర్తిగా ఒక 5 సిలిండర్లు అయితే ఇదివరకే మనకు ఎక్కువ వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఆ గేట్లు అక్కడి నుంచి పూర్తిగా అక్కడి నుంచి కొట్టుకుపోవడం అనేటువంటి జరిగింది. కాకపోతే వీటి కూడా సెంట్రల్ నుంచి ఒక కమిటీ వచ్చి పూర్తిగా ఆ కమిటీ నివేదికను కూడా అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులకు అదేవిధంగా అందరికీ కూడా తెలియజేసినప్పటికీ ఇప్పటికైతే ప్రస్తుతానికి అంత పెద్ద ప్రమాదం అయితే లేదు. పూర్తిగా అయితే 10వ గేట్ దగ్గర అయితే లీకేజ్ అవుతున్నటువంటి నీరు మాత్రం అయితే 10% అయితే నీరు లీకేజ్ అవుతుంది. కాబట్టి వాటికి ఏదైనా సరే మరమ్మతులు చేసి వాటిని చేసినట్లయితే ఆ పూర్తిగా అయితే కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. కాకపోతే దాదాపు 2010 సంవత్సరం నుంచి ఇప్పటిదాకైతే కూడా ఆ గేట్లకు పెయింటింగ్ వేయకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కొద్దిగా తుప్పు పట్టి అదేవిధంగా కొద్దిగా లీకేజ్ ప్రాబ్లం అయితే ఉంది. కాబట్టి ఉంది అని చెప్పేసి నిపుణుల నాయుడు అయితే మనకు కన్నయ్య నాయుడు అయితే ఆ గేట్ల పరిశీలించినటువంటి కన్నయ్య నాయుడు అయితే పూర్తిగా అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులకు అదేవిధంగా ప్రభుత్వానికి అయితే తెలియజేశారు. ఏది ఏమైనప్పటికైతే ప్రభుత్వం నుంచి కూడా కొంత నిధులు అయితే ఈ శ్రీశైలం గేట్ జలాశయానికి అయితే ముందర ఉన్నటువంటి ప్లంజ్ పూల్ లో ఏర్పడినటువంటి గోతిని పూర్తిగా
ఎలాంటి ఇబ్బందులు కాకుండా ముందస్తు తగు చర్యల్లో భాగంగా కూడా ప్రభుత్వం కొంత అమౌంట్ అయితే కేటాయించింది. కాబట్టి అధికారులందరూ కూడా నిపుణులు అందరూ కూడా ఆ గేటుకు సరిపోయినటువంటి ఏదైతే అక్కడైతే పంచుపుల్లో అయితే ఏర్పడినటువంటి గోయిని ఏ విధంగా అయితే వాటిని అమర్చాలి, ఏ విధంగా అయితే పూర్తి చేయాలి. ఇప్పటికే అక్కడ ఏర్పరిచినటువంటి సిలిండర్లో ఒక 5 సిలిండర్లు అధిక వాటర్ ఫ్లో వల్ల రావడం వల్ల, అదేవిధంగా గోతి ఏర్పడడంతో అక్కడ నుంచి ఒక 5 సిలిండర్లు అయితే వాటర్ ప్రవాహంలో అయితే కొట్టుకుపోవడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేశారు. రైట్ హరి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.